శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది కాశీనగరంలో జరిగిన ఒక సంఘటన. కాశీనగరంలో ఉండే విశ్వేశ్వరాలయంలో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఓ రోజు విశ్వేశ్వరుడు పూజారికి కలలో కనిపించాడు. పండితులను, సాధువులను, పుణ్యాత్ములను ఓ రోజు పిలిపించి సభ ఏర్పాటు చేయమని చెప్పాడు. మరుసటి రోజే పూజారి ఈ సంగతి నగరమంతా చాటింపు వేయించాడు. కాశీలోని పండితులు, సాధువులు, సత్పురుషులు గంగానదిలో స్నానం చేసి గుడికి వచ్చారు. అందరూ దేవుడికి జలాభిషేకం చేశారు, ప్రదక్షిణాలు చేశారు. సభా మండపంలో బయట అంతా జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు. అందరూ రాగానే పూజారి తనకు వచ్చిన కల వివరించాడు. అందరూ బిగ్గరగా హరహర మహాదేవ అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమశివునికి హారతి ఇచ్చారు. గంటలు గణగణ మోగాయి. ప్రార్థనలు ముగిశాయి. అంతటా ప్రశాంతత నెలకొంది. ఉన్నట్టుండి గుడి అంతటా వెలుగు నిండిపోయింది. విశ్వేశ్వరుడి లింగం పక్కన తడదడా మెరుస్తూ రత్న ఖచ్చితమైన ఒక బంగారు రేకు కనిపించింది. ఆ రత్నకాంతుల వల్లే గుడిలో అంత వెలుగు. అర్చకుడు రత్న ఖచ్చితమైన బంగారు రేకును అందుకున్నాడు. ఆ రేకులోని ముత్యాల్లాంటి అక్షరాలను ఇలా చదివాడు: అందరికంటే దయాశీలికి, పుణ్యాత్ముడికి విశ్వేశ్వరుడు ఇచ్చిన కానుక ఇది అంటూ దాని మీద రాసి ఉంది. పూజారి గొప్ప త్యాగశీలి, నిజమైన భక్తుడు కూడా. ఆయన ఆ రేకును అందరికీ చూపించాడు. ప్రతి సోమవారం ఇక్కడ పండిత సభ జరుగుతుంది. అందరికంటే పుణ్యాత్ముడు, దయాళువు అని ఎవరు తన్ని నిరూపించుకుంటారో వారికి బంగారు రేకు ఇవ్వబడుతుంది అని పూజారి అందరికీ చెప్పాడు. దేశంలో నలుమూలలా ఈ వార్త వ్యాపించింది. దూర ప్రాంతాల నుంచి మునులు, త్యాగధనులు, వ్రతదీక్షాపరులు, ధర్మాత్ములు కాశీనగరానికి రాసాగారు. ఒక బ్రాహ్మణుడు క్రమం తప్పకుండా తన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అతడు ఆ స్వర్ణపత్రం తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆ స్వర్ణపత్రం చేతికి అందుకునేసరికి అది కాస్త మట్టి పలకగా మారిపోయింది. దాని దగదగలు మాయమైపోయాయి. ఆయన సిగ్గుపడి దాన్ని పూజారికి తిరిగిచ్చేశాడు. పూజారి చేతుల్లోకి వెళ్ళగానే అది మునుపటి కాంతితో మిలమిలలాడసాగింది. ఓ పెద్ద మనిషి ముందుకొచ్చాడు. ఆయన ఎన్నో బళ్ళు గుళ్ళు కట్టించాడు. ఎన్నో చోట్ల సేవా మందిరాలు స్థాపించాడు. అడిగిన వారికల్లా దాన ధర్మాలు చేశాడు. ఆయన అపర దానకర్ణుడిగా పేరు మోశాడు. ఆయన బంగారు రేకు అందుకుందామని ముందుకు అడిగేశాడు. ఆయన చేయి తాకగానే బంగారు రేకు మట్టి పలకగా మారిపోయింది. ఆయనను చూసి పూజారి ఇలా అన్నాడు: మీరు పేరు ప్రతిష్టలు, గౌరవ సన్మానాలు ఆశించి దాన ధర్మాలు చేస్తున్నట్టు తోస్తోంది. పేరు ఆశించి చేసే దాన ధర్మాలు నిజమైనవి కాదు అంటూ ఆ పలకను తీసేసుకున్నాడు. ఇలాగ ఎంతో మంది బంగారు రేకు తీసుకోవాలని ముందుకొచ్చారు. కానీ ఎవ్వరికీ అది దక్కలేదు. అది ఎవరు తాకినా ఆ మట్టి పలకగానే మారిపోతోంది. ఇలాగే ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఎంతో మంది బంగారు రేకు పొందాలనే ఆశతో విశ్వేశ్వరాలయం దగ్గరనే చాలా దాన ధర్మాలు చేసాగారు. కానీ వాళ్లకు కూడా బంగారు రేకు లభించలేదు. ఓ రోజు ఒక ముసలి రైతు విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అతను పల్లెటూరు మనిషి. మాసిపోయిన చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు. భగవంతుడిని దర్శించాలన్నదే అతని ఆశయం. వీపు మీద ఒక చిరిగిన దుప్పటి, తువ్వాళ్ళ పిడికడి పేలపిండి. దేవాలయం సమీపంలో కలిగిన వాళ్ళు పేదలకు బట్టలు, తినుబండారాలు పంచిపెడుతున్నారు. కానీ గుడికి కొంత దూరంలో కుష్ఠరోగి లేవలేని స్థితిలో బాధతో మూలుగుతున్నాడు. అతని దేహం నిండా చీము కారుతున్న పుళ్ళు. అతను అన్నం ముఖం చూసి ఎంతకాలమైందో, కానీ అతని గోడు పట్టించుకునేవాడెవడు? ఆ కుష్ఠరోగిని చూసి ముసలి రైతు గుండె చెరువైంది. అతను తాను తెచ్చిన పిడికెడు పేలపిండిని ఆ రోగికి ఇచ్చి తన దుప్పటిని అతనిపై కప్పాడు. తర్వాత దేవుణ్ణి దర్శించుకుందామని గుడిలోకి వెళ్ళాడు. గుడి పూజారి ఒక కొత్త నియమం పెట్టుకున్నాడు. ప్రతి సోమవారం గుడిలోకి వచ్చిన ప్రతి భక్తుని చేతిలోకి ఆ బంగారు రేకును తప్పనిసరిగా అందించేవాడు. నియమం ప్రకారం పూజారి దేవదర్శనం చేసుకున్న తర్వాత ముసలి రైతుకి బంగారు రేకును అందించాడు. కానీ ఆశ్చర్యం, ముసలి రైతు తాకగానే ఆ బంగారు రేకు దగద్ధమాయనంగా ప్రకాశించసాగింది. భక్తాదులు అందరూ అతన్ని ప్రశంసించారు. అప్పుడు పూజారి రైతుతో ఇలా అన్నాడు: ఈ బంగారు రేకును ఆ భగవంతుడు నీకు కానుకగా ఇచ్చాడు. నిస్వార్థంగా నిర్మల హృదయంతో పేదలకు ఎవరైతే ఉపకారం చేస్తారో, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరు ఆదుకుంటారో వాళ్లే అందరికంటే పుణ్యాత్ములు అని చెప్పి అతనికి ఆ పలకని ఇచ్చేశాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.